హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను విషయం రైట్. అయితే గత 2 రోజుల నుంచి అయితే మాత్రం ఒక విమర్శ అనేది బయట అంటే చాలా చక్కర్లు కొట్టడం జరుగుతుంది. అయితే దాని గురించి ఈరోజు మనం ప్రముఖ దర్శక నిర్మాత అయినటువంటి నట్టి కుమార్ గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే పూర్తి విషయాలంటే ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా. అంటే ప్రతి విషయానికి కూడా అంటే ఒక సమాధానం అనేది మీ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది సార్. గత విషయాలన్నీ కూడా మనం పరిశీలించుకున్నట్లయితే కనుక. అయితే ఇప్పుడు రీసెంట్గా అయితే మాత్రం ఆమె మినిస్టరీగా ఉండి కూడా కొండా సురేఖ గారు ఒక విమర్శ అనేది చేయడం జరిగింది. అది పార్టీలకు సంబంధించిన అయితే విమర్శ అయినా దాన్ని ఏంటంటే ఇండస్ట్రీ వైపు లాగడం జరిగింది. అయితే ఇండస్ట్రీ వైపు లాగిన తర్వాత చాలా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ కూడా రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆమెన్న వాక్యాలను చూసుకుంటే అంటే చాలా దారుణమైన మాటలనేవి కూడా మాట్లాడడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం? ఒకటండి, ఆమె ఒక మినిస్టరు, 2 times మినిస్టర్, 5 సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. ఆమెకు కూడా బాధ్యత, ఒక బీసీ మహిళగా ఆమెకు కూడా అన్నీ ఉన్నాయి. ఆమె ఎప్పుడు కూడా అలా మాట్లాడకుండా ఉండాల్సింది. మాట్లాడవచ్చు, మీకు పొలిటికల్గా ఆమె మాట్లాడింది, పొలిటికల్గా మాట్లాడనుకుంది. కాకపోతే అక్కడ ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీ పేర్లు కొంచెం తీశారో ఇబ్బందికర విషయం, అది 100% ఖండించవలసిన విషయమే. అక్కడ విషయంలో ఒకవేళ మీకు ఏమైనా నిజాలు తెలుసుంటే, నిజాలు ఉన్నా కూడా మీరు యాజ్ లీగల్గా మీరు గవర్నమెంట్ విచారణ జరిపించి చేసుకోవాలి తప్ప ఇలా మనం బయట పబ్లిక్గా మాట్లాడడం అనేది కరెక్ట్. ఆ మాటల్లో కూడా ఆమెని ట్రోల్ చేశారని ఒక ఆవేదనతోనే మాట్లాడిన మాటలని ఆమె కూడా చెప్పింది. తప్పైందని ఒప్పుకున్నారు. మనకి వెంటనే మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడే దీన్ని చిందిస్తున్నాం, మేము ట్రోల్ చేయకండి దయచేసి, అందరూ కూడా లిమిట్ అవ్వండి అని కూడా రిక్వెస్ట్ చేశారు. కాబట్టి మనం దాన్ని ఇంకా క్లోజ్ చేశారు. ఎందుకంటే ఇండస్ట్రీ అంతా మంచి పరిణామం. అందరూ మాట్లాడారు. ఈజ్ పొలిటికల్ వాళ్ళు పొలిటికల్ది మన సినిమా ఇండస్ట్రీకి తగిలింది. అది ఆ మాట్లాడటం వల్ల అది పూర్తిగా ఖండిస్తుంది. అందరూ ఖండించారు. ఆమె కూడా బాధపడితే క్షమాపణ చెప్పడం కూడా జరిగిపోయింది. పొలిటికల్గా వాళ్ళు దాన్ని ఇక మన ఇండస్ట్రీలో అందరూ తీసుకొని చాలా స్పోర్ట్గా మొత్తం ఇండస్ట్రీ అంతా ఒకటయ్యారు. సంతోషకర విషయం, చాలా ఆనందం. అంటే నాకు ఇన్ని సంవత్సరాలకి ఇంతమంది ఏకతాటి మీద వచ్చారని సంతోషం. దాంట్లో నాకు ఒకటి ఏంటంటే, ఇదే ఏకతాటి ఆ రోజు మన పవన్ కళ్యాణ్ గారి భార్య రేణు దేశాయ్ గారు ముగ్గురు పెళ్ళాలని చెప్పి పొలిటికల్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటప్పుడు ఆమె కన్నీరు పెట్టుకొని నన్ను లాక్కండి, నాకు పొలిటికల్తో సంబంధం ఏముంది అని మాట్లాడుతున్నప్పుడు ఆమె బాధని మనం అతీతం చూసాం కదా. ఆ రోజు ఇండస్ట్రీ ఆమె కూడా సాటి హీరోయినే కదా. ఆమె మీద మనం పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్, కానీ ఆమె మన హీరోయిన్ కదా. మనం అందరం ఖండించుంటే ఈ పరిస్థితి, ఈ చులకన భావన వస్తుందా? అలాగే మనం ఆ రోజు అంతా డ్రగ్స్ కోసం మనకు ఇదే టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం 90 మందిని ఆడవాళ్ళు మగవాళ్ళు అనుకుంటా లైన్ కట్టించి 16-17 రోజులు దాదాపు హెడ్లైన్స్లో వేసి ఇబ్బందులు పెట్టారే. మొత్తం టోటల్గా అన్నీ కూడా రైడ్లు చేశారు, అన్నీ చేశారే. ఆ రోజు ఇబ్బంది పెట్టి మొత్తం టోటల్గా అందరూ డ్రగ్స్ తీసుకున్నారని ఒక నిర్ధారణ తీసుకొచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. అందరూ టెస్టులు తీసుకొచ్చారే. ఆ రోజు మన ఇండస్ట్రీలో మనం ఇలాగే ఒక తాటి మీదకి వచ్చి మనం ఖండించుంటే చులకన భావన వచ్చేదా? మనకు భువనేశ్వరమ్మ గారు, మనకి చంద్రబాబు నాయుడు గారి భార్య, చాలామంది అనుకోవచ్చు ఆమె సినిమా ఫీల్డ్కి సంబంధం ఏముంది. ఎస్ రైట్. నందమూరి తారక రామారావు గారి బిడ్డ, బాలకృష్ణ గారి స్వయాన చెల్లెలు, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారి మేనత్త. అలాంటి వ్యక్తిని ఈరోజు అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఒక్క తాటి మీదకి వచ్చి ఖండించుంటే ఈ చులకన భావన వచ్చిన మనకు మెగాస్టార్ మెగా ఫ్యామిలీనే ఇచ్చిన అంజలాదేవి గారిని మనకి ఆ మాట్లాడుతున్నప్పుడు మనకి మొత్తం టోటల్గా మనవరాలని ఇండస్ట్రీకి ఇచ్చారు. మా కొడుకులు బంగారు నటి మెగా పవన్ కళ్యాణ్, మా ఒక మనవరాలు చిరంజీవి గారు, నాగబాబు గారు, అలాంటి ఇచ్చిన ఆ తల్లిని పోసాని కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా? నేను కేసీఆర్ గారికి భయపడ్డారని అడగట్లా. ఆ రోజు మీరు ఖండించుంటే ఈ రోజు ఈ చులకన భావన వచ్చినా అని అడుగుతున్నా. ఈ రోజు ఇండస్ట్రీలో మాట్లాడడానికి అవకాశం ఉన్నా అని అడుగుతున్నా. ఇలాగా ఎన్నో ఉన్నాయి. మన కంగనా రావత్ గారిని మాట్లాడుతున్నప్పుడు మనం కానీ అందరం ఒక తాటి మీదకి వచ్చుంటే, ఆమెను మనం ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చినా అని అడుగుతున్నా. అదే సార్. అంటే ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడు ఎవరికి వాళ్ళు ఎమ్నా తీరు ఉన్న దాంతో ఇష్టం వచ్చినట్టు అయిపోవడం బట్టి ఇప్పుడు ఏకతాటిగా రావడం అనేది శుభపరిణామం, మంచి ఆలోచన. కనుక నేనేమంటున్నానంటే మీరు నిజంగా
వాళ్ళు లేని వాళ్ళైనా పేదవాళ్ళైనా ఒక సినిమా ఇండస్ట్రీ ఏ తప్పు జరిగినా ఇలా ఖండించుకుంటూ ఇలా అందరూ ఏకదాటి మీద నిలబడగలిగితే ఇండస్ట్రీ అనేది మనం ఎక్కడికో వెళ్తాం. ఈరోజు మొత్తం అందరూ వచ్చి మనకు క్షమాపణ చెప్పారంటే ఇది మన గొప్పతనం కాదు, పెద్దలు మనకి ఇచ్చి సినిమా ఇండస్ట్రీకి ఇచ్చిన గౌరవం అది. ఒక సాక్షాత్ పిసిసి అధ్యక్షుడు ఇంతమంది క్షమాపణ చెప్పారంటే ఆ పెద్దలు మనకి ఇచ్చిన గౌరవం, ఆ ఇండస్ట్రీకి ఇచ్చిన గౌరవం, ఆ గౌరవం ఇంకా మనకు ఉంది, ఆ గౌరవం నిలబెట్టుకున్నాం. అందుకని నేను వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈరోజు స్వాగతిస్తున్నాం మనం. అందుకే అంటాను ఎప్పటి నుంచో రావాలి, అందరూ రావాలి. జానీ మాస్టర్ గారి విషయంలో ఏందో తప్పు జరిగింది అది దాంట్లో కూడా మనం చెప్పాం ఆ రోజే, ఎక్కడో తప్పుదో పడుతుంది, మనం ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు. పోలీస్ కేసుల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. ఛాంబర్లు ఇన్వాల్వ్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు తీసుకొస్తే ఇలాగ అలిగేషన్స్ ప్రతిదీ వస్తుంది, ఆడబిడ్డల మీద చులకన భావన వస్తుంది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని ఆ రోజు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే మనం ఏది జరిగినా వాళ్ళ పొలిటికల్ రైవల్ది సినిమా మీదకి వచ్చింది, అది ఏమైనా ఉంటే వాళ్ళు లీగల్గా ఏమైనా వాళ్ళు ఫైట్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు ఏమైనా ఉంటే లీగల్గా వాళ్ళు చేస్తారు, వీళ్ళంటి గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. ఇవన్నీ కూడా నేనేమంటానంటే మంచి పరిణామం. మనం ఇక్కడితో లిమిట్ చేద్దాం. మనం ఇంకా ఆల్రెడీ అందరూ లిమిట్ అయినప్పుడు మనం కూడా కొంచెం లిమిట్ చేసేసి మనం క్లోజ్ చేద్దాం. కానీ ఇది ఇండస్ట్రీలో మంచి పరిణామం. నాకు ఒకటే నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఇస్ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ డ్రగ్స్ మీద అనుమానాలు ఉన్నాయి, డ్రగ్స్ ఆ రోజు కేసు మీద అనుమానం ఉన్నాయి, ఈజ్ రీఓపెన్ ఇస్ కేస్, రీఓపెన్ చేసి ఎంక్వైరీ చేయండి. ఎవరు పొలిటికల్ లీడర్స్ తప్పు చేశారా, మా వాళ్ళు తప్పు చేశారా, లేకపోతే పోలీసులు తప్పు చేశారా, ఇస్ ఇమీడియట్లీ ఎంక్వైరీ చేయాలి. మా పరువులు పోయాయి, మా పరువుకి భంగం కలిగింది. నేను ఎవరో ఒక పెద్ద వ్యక్తి చెప్తున్నాడు టీఆర్ఎస్ అయినా, వాళ్ళకి లేని బాధ నీకెందుకు అని అడిగాడు. ఇండస్ట్రీలో వాళ్ళు వెళ్ళిన వాళ్ళు క్లీన్ చీట్ తీసుకొని వచ్చిన వాళ్ళు వాళ్ళకి లేని కంప్లైంట్ నీకెందుకు అని అడుగుతున్నారు. నేను ఇండస్ట్రీ వ్యక్తిని, నేను ఇండస్ట్రీలో వ్యక్తినే. వాళ్ళకి సిగ్గు లేకపోవచ్చు, నాకు సిగ్గు ఉంది. నాకు అడిగిన రాకపోయినా అడిగే రైట్ నాకుంది, భావ స్వేచ్ఛ నాకుంది. ఈజ్ ద పబ్లిక్గా ప్రతి వాళ్ళని అడిగే రైట్ మనకుంది. నా హక్కుని భంగం కలిగించే రైటు టీఆర్ఎస్లకు లేదు. ఇది మళ్ళీ చెప్తున్నా, ఇంకొకటి కూడా 10 సార్లు చెప్తున్నారు, నువ్వు ఆంధ్రా వాడివి, మాకు తెలంగాణ వచ్చింది, నీవేం ఆంధ్రా వాడు మాట్లాడుతూ అడుగుతున్నారు. ఇంకొకసారి ఆంధ్రా వాడు తెలంగాణ వాడు మాట్లాడితే మాత్రం బాగోదు. ఇక్కడ ఆంధ్ర కాదు, ఆంధ్ర తెలంగాణ అందరం అన్నదమ్ముడిమే. ఇండస్ట్రీ దగ్గర ఇది ఆంధ్ర తెలంగాణ తీసుకురావద్దు అని చెప్తున్నా. మొన్న ఒక ఛానల్లో మీ టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మాట్లాడడం ఈజ్ రాంగ్. కౌశిక్ రెడ్డి మాట్లాడతాడు, మొన్న ఆంధ్ర వాళ్ళు తరిమి కొడతాం అంటాడు. మళ్ళీ మీరు మాట్లాడుతున్న మాటలకు ఈరోజు ఇదా మీద మీకు తెలంగాణ ఉద్యమం వచ్చింది, తెలంగాణ వచ్చింది, సంతోషం. మీరు మాట్లాడితే తెలంగాణ వాదం ఎందుకు వస్తుంది, ఆంధ్ర వాదం ఎందుకు వస్తుంది? మర్చిపోయారు కూడా చాలా మర్చిపోయిన దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మన కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళని తరిమి కొడతా అంటాడు. మొన్న వచ్చి అదేదో జరిగింది, ఇప్పుడు ఇలా మాట్లాడతారు. ఇంకొకసారి నేను మళ్ళీ చెప్తున్నా, తెలుగు రాష్ట్రాలకు మేము ప్రతినిధులమే తప్ప, తెలుగు రాష్ట్రాలకు ఎందుకంటే కలిసే ఉంది తప్ప, దిల్ రాజు ఇక్కడ వ్యాపారం చేస్తున్నాడు, అక్కడ వ్యాపారం చేస్తాడు, సుధాకర్ రెడ్డి గారు ఇక్కడ వ్యాపారం చేస్తాడు, అక్కడ వ్యాపారం చేస్తాం. అందరం ఇక్కడ వ్యాపారం, ప్రపంచంలో వ్యాపారాలు చేస్తున్నాం. అవును, మేము 35 సంవత్సరాలు అయిపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నాం అని ఆంధ్రా వాడు అని చెప్పి సెటిల్ అయ్యి ఉండకూడదు ఏంటి? ఇలాంటి మాటలు మళ్ళీ వచ్చేటప్పుడు మీ అధికార ప్రతినిధిని సస్పెండ్ చేయండి. లేకపోతే మీరు సీరియస్గా తీసుకోకపోతే ఈ పరిణామాలు మళ్ళీ వేరే సైడ్ మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది వర్గ విభేదాలు, ఇది రాజకీయాలు, ఇలాంటి కరెక్ట్ కాదు. రాజకీయం చెయ్యండి, హుందాతనంగా రాజకీయం చేయండి. అదే ఇష్టం వచ్చినట్టు మనిషి మీద మాట్లాడడం, ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, మీరు కొడతారా ఏంటి? ఇది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. నాకు అందరితో సంబంధాలు ఉన్నాయి. అదే నేను చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ కూడా దయచేసి మనం ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు హుందాతనంగా చేయండి. మీరు హుందాతనంగా ఆమెను మాట్లాడేటప్పుడు కూడా రఘునందన్ రావు గారు అక్క చైనాతో కార్యక్రమానికి న్యాయం చేయక్క, ఇదిగో వాళ్ళు నేసిన దారం చూసక్క, దారం మీకు వేస్తాను అక్క అంటే, అక్కగా వాళ్ళు న్యాయం చేయమని ఇస్తే నువ్వు వేరేగా మీరు టీఆర్ఎస్ ట్రోల్ చేయడం, ఆ బీసీ మహిళని ఆమె మొత్తం కన్నీరు పెట్టుకుంది, మీకు న్యాయమా? ఆమె కన్నీరు పెట్టుకుంది, మీకు న్యాయమా అని అడుగుతున్నా నేను. అన్యాయం కాదు ఇది. పండగ రోజు మీరు కన్నీరు పెట్టించారే, ఆవేశంలో దొంగ ఏడుపులా అయ్యేది దేవుడు చూస్తారు కదా. కంగారు పడొద్దు, ముందు ముసలి పండగ. టీఆర్ఎస్లకు ఒకటే చెప్తున్నా, మీరు ఉందాతనంగా రాజకీయం చేయండి, అంతే తప్ప ఇలాగా ఆడవాళ్ళని ఏడిపించుకుంటూ చెయ్యొద్దు. అది కరెక్ట్ కాదు. మీరు ట్రోల్ చేస్తే, మీరు ఒక అమ్మాయి మీద ఏదో తప్పు మాట్లాడింది, ఆమె క్షమాపణ చెప్పింది, మీకు ఉందాతనం లేదే. మీకు ఉందాతనం ఉంటే క్షమాపణ చెప్పేవారు. ఎవరైతే ట్రోల్ చేస్తే అరెస్ట్ చేసేవారు. ఆమె కూడా కష్టపడి వచ్చిన ఆమె కదా, బాధ తెలిసిన ఆమె కదా, కష్టాలు తెలిసిన ఆమె కదా. ఆమె కూడా ఒక అవతరగా పొలిటికల్ ట్రావెల్స్ని సినిమా ఫీల్డ్కి అనుకోకుండా వెళ్ళింది అంతే.
కాకపోతే తప్పే, ఆ మాట్లాడింది 100% తప్పు. అంటే ఒక్క విషయం కాకుండా ఇంకా ఇతర వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా భయపడి పెళ్లి చేసుకుంటున్నారు అన్న ఓకే, ఏది ఏమైనా నేను ఆ జోలికి వెళ్ళట్లేదు, కానీ అది తప్పు ఆ మాట్లాడడం. ఆమె కూడా వెనక్కి తీసుకుంది మన దాన్ని మనం. కానీ నాగార్జున గారు పరువు నష్టానికి వెళ్తాను లీగల్ ఇష్యూస్ వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళ రైట్ అది. మరి దానికి సంబంధించి మీరు ఇండస్ట్రీ పరంగా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తారా? నాకు సంబంధం లేని విషయం అది. నేను మళ్ళీ చెప్తాను, వాళ్ళ ఇష్టం. అలాగే విచారణ జరిపించవలసిన గవర్నమెంట్ విషయం ఇష్టం. వాళ్ళిద్దరూ వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు. ఆధారాల గురించి వాళ్ళు చూసుకోవాలి, గవర్నమెంట్ పర్మిషన్ వాళ్ళు చూసుకోవాలి. ఇది మనకు సంబంధం లేని విషయాలు. నేనేమంటున్నా అంటే మాట్లాడడం అనేది మనం 100% ఖండించాలి. మేము నాగార్జున గారి విషయంలో నాగ చైతన్య గారు వేణుస్వామి దాంట్లో ఖండించాను, సమంత గారి దాంట్లో ఖండించాను. నేనే క్లీన్ చీట్ ఇచ్చాను నాగ చైతన్య గారికి. 100% బెస్ట్ పర్సన్. ఇప్పుడు కూడా నేను అదే మాట మీద ఉంటాను. బెస్ట్ పర్సన్, వెరీ కామ్ గోయింగ్ పర్సన్. మాకు తెలుసు కాబట్టి నువ్వు ఇచ్చాం. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఎవరు స్వాగతించడండి. ఎందుకంటే ఏదైనా పొలిటికల్ ఇష్యూస్ ఉంటే అది ఎన్కన్వెన్షన్ ఉంది, అది ఇష్యూస్ బేస్డ్ మాట్లాడతాం. ఇష్యూస్ బేస్డ్ ఏదైనా మాట్లాడొచ్చండి. మనం ఫ్యామిలీని లాగకూడదు, ఏది లాగకూడదండి, ఎక్కడా లాగకూడదు. అది జరిగిన విషయం కోసం మాట్లాడట్లేదు నేను. ఓకే, లిమిట్ చేద్దాం. కానీ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారి ఆడపిల్లలతో కోసం మాట్లాడితే కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. అంటే ఎందుకని ఇండస్ట్రీ చులకన అవుతుందని చెప్పని అనుకోవాలి మరి? అదేనండి, ఇండస్ట్రీ ఇప్పుడు అందరూ ఏ ఇష్యూ వచ్చినా కానీ ఇండస్ట్రీని ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారు కదా. ఇండస్ట్రీ ఒక డ్రగ్స్ ఆ రోజు వీళ్ళందరూ వచ్చుంటే, ఆ రోజు వీళ్ళందరూ ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. కనుక అందుకే నేను ఏమంటున్నానంటే మంచి పరిణామం వచ్చారు, సంతోషం. ఇలాగే ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా ఉండాలి. గట్టిగా మనం ఫైట్ చేద్దాం, గట్టిగా మన ఆడబిడ్డలు మనం కాపాడుకుందాం, మన ఇండస్ట్రీని మనం కాపాడుకుందాం, నిలబెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.